చూడండి డబ్బాలు గోల అసలు ఉంగలాపాత్రం కొడు దగ్గర మరి ఇంత తలకాయ పట్టుకోవడం పొద్దున్నుంచి ఉదయం 6 నుంచి మొదలు పెడుతున్నారు, సాయంకాలం 6 దాకా ఉంటుందండి. అసలు శబ్దం విపరీతం శబ్దం గోల. అదేమంటే ఇయర్ ఫోన్లు పెట్టుకొచ్చేవాళ్ళు అంటున్నారు నన్ను. అసలు ఎక్కడ ఇది ఊరు చివరి ఉండాలండి అసలు ఇది పని. ఊళ్ళో పెట్టారు, పక్కన కొట్లు ఉండలేకపోతున్నాం. పొద్దున్న సాయంకాలం కూడా తల దుమ్మెత్తిపోతుంది, అసలు నరాలు పగిలిపోతున్నాయి, చెవుల్లోంచి రక్తం వచ్చేస్తుంది ముందు. అసలు చెవులు పోట్లు పడిపోతున్నాయి. ఉండలేకపోతున్నా, కొద్ది దగ్గర ఉండలేకపోతున్నా నేను. విపరీతం తలెప్పి చూడండి శబ్దం చూడండి, ఏమి గోల అసలు. డబ్బాలు చాలా ఉన్నాయి, డబ్బాలు 2 ఆటోలు తీసుకెళ్తారు డబ్బాలు. ఇంకా లోన కొంత నేను చివరిలో ఉండి చెప్తున్నాను ఇదే కూడా. అట్లా లోనకుండండి డబ్బాలు చూడండి, ఎన్ని డబ్బాలు. డైలీ తలకాయ నెప్పి పుట్టిపోతుంది, ఉండలేకపోతుంది. అసలు ఎంత విపరీతం తలనొప్పి అంటే అంత విపరీతం ఉంది. రోడ్డుకి వెళ్ళండి బాగా, రోడ్డుకి వెళ్ళండి బాగా. లాన్ వేసి చెప్తున్నాను. నేనే లాన్ నుంచి వస్తున్నాను చూడండి, అది చూడండి ఎంత తలనొప్పి పుట్టినా అంటే తలనొప్పి పుడుతుంది బాగా చూడండి. విపరీతంగా అసలు తలపోటు కొట్టుగా ఉండలేకపోతున్నాను అసలు. విపరీతమైన బాధ, తలనొప్పి. ఎంత తలనొప్పి పుడుతుందంటే ఎంత తలనొప్పి పోతుంది. వాళ్ళు ఏం మాట్లాడతాం లేదు, అడుగుతాం లేదు. వాళ్ళని ఏమడిగినా ఏమంటున్నారు, చెవుల్లో ఈ ఫోన్ పెట్టుకో అంటాడు నన్ను. ఇయర్ ఫోన్ పెట్టుకోవాలంటే చెవుల్లో. ఏమి తలపోటు విపరీతం తలనొప్పి వచ్చేస్తుంది. నిద్ర కూడా సారట్లేదండి అసలు. తలపైన నొప్పి వల్ల నిద్ర కూడా అసలు ఎంత విపరీతం బాధ, తలకాయ నొప్పి. ఏమి బాధ అసలు. విపరీతం తలనొప్పి అండి, విపరీతం తలనొప్పి. ఎంత తలకాయ నొప్పి వస్తుందంటే అసలు అంత తలనొప్పి వచ్చేస్తుంది. ఇది రోజు డైలీ, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, సార్ వారానికి ఒకసారి కూడా కాదు, డైలీ కంటిన్యూగా ఉంటుందండి పని. అదేమంటే మేము 40 సంవత్సరాలు చేస్తున్నాం, 50 సంవత్సరాలు చేస్తున్నాం చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు చేసినా ఇప్పుడు ఊరు పెరిగిందండి ఇక్కడ. అంతమంటే ఊరు లేదు కాబట్టి పెట్టుకున్నారు. ఇప్పుడు ఊరు ఉందండి, ఇదంతా ఊరు జనం. అసలు పక్కన ఇళ్ళల్లో వాళ్ళు అసలు అడగట్లేదండి అక్కడ వాళ్ళు ఎవరు కూడా. అసలు ఇక్కడ కాపురాలు చేస్తున్నారా చెయ్యట్లేదు అర్థం కావట్లేదు నాకైతే. ఈ రకంగా ఇళ్ళల్లో కూడా ఎంత శబ్దం వస్తుంది. ఆ కొండ మూల దాకా వస్తుంది శబ్దం. అసలు ఈ శబ్దం అసలు ఏం మాట గంటలు బయలిపోతున్నాయి. కొట్టుగా ఉండలేకపోతున్నాను. నాకు సరికొట్టి పెట్టలమ్మా, అన్నా సరికొట్టి పెట్టలే నేను. మరి కొట్టు పెట్టకపోతే బేరాలు పోతున్నాయి, వచ్చే బేరాలు పోతున్నాయి. మళ్ళీ ఏం చేయాలో అర్థం కావట్లా. కొట్టు మడికెడితే ఒక కొట్టు కాదు, మా 3 కొట్లు 4 కొట్లు ఏడా 4 కొట్లు మా కింద ఒక కొట్టు ఆపేసాము. 3 కొట్లు రన్నింగ్లో ఉన్నాయి. 3 కొట్లు కూడా మేము ఎవరు ఉండరు ఇక్కడ. కొట్టలో కూడా ఎవరు ఉండరు, మేము తప్ప ఎవరు ఉండరు. 2016 నుంచి మేము తీసుకోమంత కొట్లు ఏడా. 2016 నుంచి ఇదే సైడ్ కొట్లు 2 మాయను. ఇప్పుడు మా పాప వచ్చింది, ఆ అమ్మ కూడా మిషన్ కొట్లా పోతుంది. ఈ శబ్దానికి గోలకి ఆ అమ్మాయికి అయితే మైగ్రేన్ నొప్పి వచ్చేసింది. మైగ్రేన్ నొప్పి మందులు వాడుతుంది అమ్మాయి. మా పాప మందులు వాడుతుంది ఈ శబ్దానికి. 2016 నుంచి ఆ పాప అక్కడ బట్టలు కొడతాం. 3 సంవత్సరాలు అయితే ఆపేసి, తలనొప్పి వల్ల ఆపేసి 3 సంవత్సరాలు రెంట్ కట్టుకుంటూ వస్తుంది ఆ కొట్లకి. ఆ కొట్లు తీపైనా 3 సంవత్సరాలు ఖాళీ పెట్టినా ఆ కొట్లకి రెంట్ కడుతూనే ఉంది, డబ్బులు కడుతూనే వచ్చింది. అసలు ఇలా తలనొప్పి పుట్టిపోతాయంటే అసలు ఏ కొట్టుకాడు ఉండాలనిపిస్తుంది. అసలు ఏం వినపట్ల, ఫోన్ వినపట్ల. ముందు ఫోన్ వచ్చే ఫోన్ వినపట్లేదు, క్యాకెట్ వినపట్లేదు. చెవులు దమ్మెత్తిపోతున్నాయి. మరి ఎవరైనా అధికారులన్నా ఏదైనా చెప్పి మరి మాట్లాడితే బాగుండు. మరి మేము చెప్తే తిట్టలేదు వాళ్ళు, ఇంక మమ్మల్ని తిడుతున్నారు వాళ్ళు పైపెట్టు. మీరే కాల్ చేశారంటే కొట్లు అంటారు. ఏం చేయాలమ్మండి అర్థం కావట్లేదు మాకు. కొట్లు తీసుకున్నాము ఏడా. అది ఏడన్నా ఊరి చివర ఆటో నగర్లో పెట్టుకోవాలి పనులు. మంగళగిరి ఆటో నగర్లోనో లేదా విజయవాడ ఆటో నగర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 1 గంట 2 గంటల పని కాదు అది. ఉదయం 6ంటికి అడిచి సాయంకాలం 6 దాకా పని ఉండేది. సాయంకాలం 6ంటికి వచ్చేసి ఆటోలు కేసుకెళ్ళిపోతారు. 2 లోడ్లు కట్టుకెళ్తారు.
సాయంకాలం 2 లోడ్లు ఎక్కిస్తారు మొత్తం సరుకు అంతా. మళ్ళీ సాయంకాలం వస్తే మళ్ళీ రేకు మళ్ళీ కొత్త రేకు తెస్తారు. కొత్త రేకు తెచ్చి మళ్ళీ దిస్తారు లోన. మళ్ళీ పొద్దున్నే మళ్ళీ అవి కట్ చేయటం మళ్ళీ చేయటం. అసలు అయితే ఇప్పుడు తలనొప్పి వచ్చేస్తుంది. తలనొప్పి వల్ల ఎన్ని ట్యాబ్లెట్లు అని మింగుతామండి? అసలు ఎన్ని ట్యాబ్లెట్లు అని మింగుతాం? 1, 2 ట్యాబ్లెట్ ఎందాక మింగుతాం? ట్యాబ్లెట్ మటుకి ట్యాబ్లెట్ మింగి 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 మందులు కూడా పనిచేయట్లేదు. అసలు ఆ మందులు కూడా పనిచేయట్లేదు. ఈ రకంగా అసలు వామిస్తుంటే ఆ రకంగా వామిస్తుంటే ఎట్లా ఉంటాం? ఏం కూర్చుంటాం? ఓ దన 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 శబ్దం అసలు. నేను అడిగా ఏంటండి శబ్దం అసలు ఏంటండి గోల అంటే చెవుల్లో ఇయర్ ఫోన్ పెట్టుకుంటున్నారు. ఏంటి అసలు? ఇక్కడ చెప్పేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. మళ్ళీ పొద్దున్న లేస్తే ఇటంతా పోలీసు వాళ్ళు తిరుగుతుంటారు. అడితే రోడ్లో మరి అధికారులు కూడా వెళ్తూ ఉంటారు, రోడ్లు వస్తా పోతూ ఉంటారు. మరి వాళ్ళు కూడా పట్టించుకోవట్లే. మరి ఏదో ఊరు చివర ఏదన్నా కొట్టు తీసుకొని ఊరు చివరిలో పెట్టుకోవాలి. ఈ మసీదు వాళ్ళు ఇచ్చారండి ఆ కొట్టు, మసీదు వాళ్ళు ఇచ్చారు. అదేమంటే మసీదుకి సంబంధించిన కొట్టు అది. వాళ్ళు కూడా వాళ్ళోళ్ళే, అందువల్ల వాళ్ళు ఇంకేం మాట్లాడట్లేదు. మేము అడిగామనుకో మీరు ఖాళీ చేసి పోండి అంటున్నారు మమ్మల్ని. వీడికి ఖాళీ చేసామని అంటున్నారు కానీ వాళ్ళ మటుకు ఖాళీ చేయట్లేదు. ఎట్లాగంటే మేము ఎట్లాగట్టా చెప్పు? ఇప్పుడు మేము తీసుకుంది 4 కొట్లు 3 కొట్లు, వాళ్ళది ఒక కొట్టు మీద మరి ఇన్ని కొట్లు వేయడం వాళ్ళు వాటంటే ఎట్లాగా చెప్పు? మరి ఏంటంటే అసలు ఉండలేకపోతున్నాం. ఏం గోల, ఏం శబ్దం అని అసలు అర్థం కావట్లేదు నాకు. తలకాయ పగిలిపోతాం. సాయంకాలానికి పొద్దున్న వస్తాను నేను, 6ంటికి వస్తాను, 7, 6ంటికి వస్తాం. సాయంకాలం 9:30 దాకా 10 దాకా ఉంటాం అక్కడ మేము. మరి ఇంటికి వెళ్తే ఇంకా నీ శబ్దానికి ఇక్కడ తలనొప్పి. వాళ్ళు ఇంటికి వెళ్తే నిద్ర ఉండదు, ఏముండదు. చెవులు పోట్లు పుట్టిపోతున్నాయి. చెవులు నొప్పులు, తలనొప్పి. తర్వాత వచ్చేసి అసలు చెవుల్లోంచి రక్తం వచ్చేయటం. అసలు ఏమి కంతంతా కూడా పగిలిపోతున్నాయి. ముందు అసలు పగిలిపోతుంది. ఏ అధికారులు పట్టించుకోవట్లేదు. ఈ కొట్టాలని తీసి ఆటో నగర్లో పెట్టించుకోవాలి. ఎక్కడన్నా మంగళగిరి ఆటో నగర్లో లేదా తిజవాడ ఆటో నగర్లో పెట్టుకోవాలి కొట్లు. ఈ ఊళ్ళ మధ్యలో ఉంది, ఊరు మధ్యలో ఉంది కొట్టు. పొద్దున్నే చుట్టుపక్కల ఇళ్ళల్లో వాళ్ళు కూడా అసలు అడగట్లేదు. చుట్టుపక్కల ఇళ్ళ అసలు కాపురాలు చేస్తున్నారో చేతులు కారు నాకు ఇక్కడ. మరి ఊరు అడగట్లేదు, ఊరు పట్టించుకోవట్లేదు. సేమ్ గోల, ఏం గోల అసలు. ఒకటే శబ్దం, ఒకటే గోల. రథం ఏమీ తల్ల, ఏమీ నొప్పి. అసలు కంపల బయలుపోయి నరాలు బయలుపోతాయి. అసలు తలనొప్పి, ఇప్పుడు తలనొప్పి తట్టుకోలేకపోతున్నాం. తలనొప్పి ఆ వికారమైన వాంతులు వచ్చినట్టు ఉంటుంది. ఆ తలనొప్పి వల్ల వికారమైన వాంతులు వచ్చినట్టు వికారంగా ఉంటుంది.